యోసేపు దావీదు వంశంలోనూ గోత్రంలోనూ పుట్టినవాడు కనుక తనకు భార్యగా చేయగలిగిన మరియతో కూడా ఆ సంఖ్యలో ఆమె ప్రసవ దినం కనుక సత్రంలో వారికి స్థలం లేనందున ఆ దేశంలో కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ దేవుని బిడ్డలారా మరియు ఉదయకాల సమయంలో ప్రపంచమంతా జరిపించబడేటువంటి క్రిస్మస్ జయంతి, క్రీస్తు జయంతి ఆరాధన పండుగను గంభీరమైన స్థితిలో లక్ష్మీపేట మహాదేవాలయంలో జరిపించుకోవడం దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం, అవకాశం అని మరి ఈ సమయంలో ఈ లక్ష్మీపేట ప్రాంత ప్రజలందరికీ యేసుక్రీస్తు శుభాలు, యేసుక్రీస్తు దీవెనలు ఉండాలని మనందరూ ప్రార్థిస్తున్నాం. మరి ఈ సమయంలో ఇక్కడ జరిపించబడే ఆరాధనకు వచ్చినటువంటి భక్తులందరికీ గొప్ప దేవుని ప్రేమ, దేవుని యొక్క ఉదారత, మానవుల పాపల వరకు ఆయన శిలువలో మరణించుటకు పేద భగవాని కన్యవారి గర్భాన జరిపించినటువంటి ఈ యొక్క పరిశుద్ధ దినమే, పర్వదినమే ప్రపంచమంతా అంతటా జరిపించబడేటువంటి గొప్ప పండుగల్లో గొప్ప పండుగగా ఈ పండుగలో మేము ఆరాధించడం, ఆయన నామాన్ని స్మరించుకోవడం అందరికీ ఎంతో సంతోష ఆనందాలు. దేవుడు మమ్మల్ని ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి మా ప్రతి కోరికను, మా ప్రార్థనలు విని మాకు తప్పక మేలు చేస్తున్న విశ్వాసంతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో చేసే ప్రతి ప్రార్థన, ఆరాధనలు అనేకుల కొరకు దేవుడు ప్రయత్నముగా తను తాను సమర్పించుకున్న దేవుని ప్రేమను ఇక్కడ పొందుకొని మేము కూడా ఎన్నుకొని పొరుగువాన్ని ప్రేమించమనేటటువంటి బోధనలు ఇక్కడ నేర్చుకొని భక్తుల ద్వారా, దేవుడి ద్వారా, దైవ సేవకుల ద్వారా ప్రబోధించబడేటువంటి ప్రతి వచనాన్ని జాగ్రత్తగా విని ఆ భక్తులు చెల్లించుకొని వెళ్ళటకు దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి లక్ష్మీపేటలోని క్రైస్తవ